హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా నిన్నైతే ఒక ఇష్యూ అందరికీ వచ్చిందంట అండి. అది నాకు కూడా వచ్చింది, ఒక ఇష్యూ నోటిఫికేషన్లలో వచ్చింది. ఇంకా నాకైతే ఇంగ్లీష్ రాదు, నేను చదువుకోలేదని చెప్తూనే ఉంటాను కదండి ప్రతి వీడియోలో. ఇంకా అది నోటిఫికేషన్ ఏంటో ఏంటో నిన్న నుంచి ఫుల్ టెన్షన్గా ఉండండి. అసలు ఏమొచ్చిందో, అది ఏం ఇష్యూ వచ్చిందో అనేసి అయితే ఫుల్ టెన్షన్ పడ్డాను నేను. ఇంకా ఈరోజు కూడా ఏం చేయాలది ఎవరికి చెప్పాలి అనేసి అయితే ఇంకా నేను మాధురి మేడం గారిని ఫాలో అవుతాను. మళ్ళీ మధుర టెక్ అని ఉంది కదా ఆయనది, ఆయన వాళ్ళిద్దరిని ఫాలో అవుతాను నేను. ఇంకా మాధురి మేడం గారికి పంపించాను నేను ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన, ఫోటో సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి నోటిఫికేషన్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఆమెకు పంపించిన మేడంకి, మాధురి మేడంకి. మేడం ఇట్లా వచ్చింది, నాకు అసలు ఏం ప్రాబ్లం ఇది, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు వస్తుంది, తెలుగు వచ్చినా కొంచెం చదువుకునేదాన్ని, నాకు తెలుగులో లేదు, అది ఇంగ్లీష్లో ఉంది కదా, నాకు ఏం అర్థం అయితే లేదు అని ఆ మేడంకి చెప్తే, ఆ మేడం అయితే పాపం అప్పటికప్పుడు రిప్లై ఇచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది ఆమె రిప్లై ఇస్తేనైతే. ఇంకా ఆమె ఏం కాదు, అందరికి ఇదే ఇష్యూ వచ్చింది, నా కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయాలని చెప్పింది. ఇంకా నా కమ్యూనిటీ ట్యాబ్ అంటే కూడా ఏంటో తెలియదు. ఇంకా నేను ఆమెనైతే కమ్యూనిటీ ట్యాబ్ లింక్ పంపిస్తావా అని అడిగితే, ఇంకా కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఎట్లా పంపిస్తారో అని అన్నది. ఇంకా నాకైతే ఈ అలా యూట్యూబ్లో కూడా మళ్ళీ సెర్చ్ చేసాను, కమ్యూనిటీ ట్యాబ్ మేడంది ఛానల్ది అని సెర్చ్ చేస్తే ఫస్ట్లోనే ఉన్నది ఆమెది. ఇంకా ఆమె చెప్పింది కూడా ఫస్ట్లోనే, నిన్ననే పోస్ట్ చేసిన అది, వెళ్ళి ఒకసారి చూడు, అది ఏం ప్రాబ్లం లేదు, అందరికీ వచ్చింది, అది అక్కడి నుంచి వచ్చింది కదా, ఏం ఇష్యూ అయితే ఏమి ఉండదమ్మా, ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు అని అంటే, ఇంకా అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా అయిపోయాను. అసలు అది ఏంటిదో అని అయితే నాకు చాలా అంటే చాలా భయమైంది. ఇంకా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసరికి అయితే నాకు రిలీఫ్ అయింది. ఇంకా నేనే చాలా టెన్షన్ పడ్డాను నిన్నైతే. ఇంకా మేడం అయితే తొందరగానే రిప్లై ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మిమ్మల్ని ఇంకా మధుర టెక్ అన్న ఉంది కదా, ఆ బ్రదర్ని కూడా ఇద్దరిని ఫాలో అవుతాను నేను, మధుర టెక్ బ్రదర్ని, ఆ ఇద్దరిని అయితే ఫాలో అయితే వాళ్ళిద్దరు చెప్పినవి, వాళ్ళిద్దరు వీడియోస్ ఎక్కువ చూస్తాను నేనైతే. ఏ ప్రాబ్లం ఉన్నా అది సెర్చ్ చేస్తా యూట్యూబ్లో, వాళ్ళకి చూస్తాను ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే. ఇంకా నాకు వీడియోస్ పెట్టడానికి రాకున్నా కానీ సెట్టింగ్స్ కూడా ఇంకెప్పటికీ నాకు వస్తలేదు, ఇంకా అర్థం చేసుకోవాలి. సెట్టింగ్స్ కూడా అలా చూసే చేస్తున్నాను నేను. ఇక ఇన్స్టిట్యూట్లో కైన్ మాస్టర్లోనే చేస్తాను ఎక్కువ, ఇంకా దాంట్లోనే చూసుకుంటూనే చేస్తున్నాను నేను. ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు, సెట్టింగ్స్ క్లియర్గా వస్తలేవు, ఇంకా మంచిగా రావాలి సెట్టింగ్స్ అని అంటే అసలు ఎట్లా చేయాలనో ఏమో అది ఇంకా అర్థమవుతలేదు నాకు. అది ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి సెట్టింగ్స్ గురించి అయితే. ఇంకా కుకింగ్ వీడియోస్, బ్లాగ్స్ అన్నీ పెడుతున్నాను. ఇప్పుడైతే కొత్తగా కలెక్షన్ కూడా తెచ్చానండి, శారీ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చిన నేను. అందరు నాకు సపోర్ట్ చేయండి శారీ కలెక్షన్స్కి. శారీ కలెక్షన్ ఇంకా నాకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా మీరైతే నన్ను ఇంకా ముందుకు నడిపించాలి. ఇంకా శారీ కలెక్షన్ ఇంకా నాకు ముందుకు వెళ్ళాలని చాలా. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే చదువుకున్న వాళ్ళం ఏం చేయొద్దు అని ఉండలేం కదండి. చదువుకున్న వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తారు, చదువులేని వాళ్ళు ఏం చేస్తారండి. కానీ అలా వేస్ట్ కాకూడదు, ఏదన్నా ఒకటి చేయాలి, మనది మనం చేసుకోవాలని అయితే నేను, నాకు స్టిచ్చింగ్ వచ్చండి, బ్లౌజెస్ అన్నీ కుడుతుంటే నేను. ఇంకా గిరాకులే చాలా కుట్టిన, మొన్నటి వరకు కుట్టినండి. ఒక 15 సంవత్సరాల నుంచి మిషన్ కుట్టడం స్టార్ట్ చేసిన నేను. ఇంకా మిషన్ కుట్టి ఇంకా నాకు మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, రెండు నొప్పి వచ్చిందండి. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది నాకు. ఇంకా అసలు నేను ఏం పని చేయలేకపోతున్నా, కూర్చొని లేవలేకపోతున్నా, అంతగా పెయిన్ వచ్చింది. ఇంకా హాస్పిటల్లో చూస్తే అయితే ఇంకా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అని చెప్పిండ్రు. ఇంకే పని చేయకూడదు, ఇంకా మిషన్ కూడా కుట్టకూడదు అంటే, ఇంకా సరే అనేసి అయితే అది స్టాప్ చేసేసిన అండి. 4 మంత్స్ 5 మంత్స్ అయిపోయింది స్టాప్ చేసి, ఇంకే కుట్టట్లేదు. లేకుంటే నాకు ఫుల్గా గిరాకు ఉంటుండండి, నాది నేను చేసుకునేదాన్ని. ఇంకా అది లేదు కదా అనేసి అయితే నేను అంతకుముందుకే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు 7 మంత్స్ 8 మంత్స్ అవుతుంది. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా సరే పెడదాం వీడియోస్, శారీస్ అవి తెస్తామని అయితే. ఇంకా నేను శారీస్ తెచ్చినా కానీ నేను శారీస్ తెచ్చిన షార్ట్లోనే ఇట్లా పెట్టేసేస్తుంటే ఎవరూ చూడకపోతుండే అసలు ఎక్కువ. ఇంకా నేను అసలు వీడియోస్ తీసేది ఉండే, చెప్పుకుంటూ చెప్పేది ఉండే, కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదు కదా యూట్యూబ్ గురించి. ఇంకా నేను షార్ట్స్లలో పెట్టేసేస్తుంటే ఇంకెవరు అంత రెస్పాన్స్ రాకపోతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంకా రెస్పాన్స్ కావాలి, మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి, నా శారీ కలెక్షన్ ఇంకా ముందుకు వెళ్ళాలని.
ఇంకా నేను మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నేను చదువుకుంటాను కాబట్టి నాకు ఏదైనా ఒకటి చేసుకోవాలని, ఏదంటే నాకు మంచి స్టిచ్చింగ్ అయితే మంచి సెట్ అయిపోయినట్టండి నాకు. కానీ ఇంకా నాకు పెయిన్ వచ్చింది కాబట్టి అదైతే స్టాప్ చేసేసి ఇంకా శారీ బిజినెస్ అయితే చేస్తున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్లోనే శారీ బిజినెస్ కూడా రన్ చేసాం ఆన్లైన్లో అనేసి అయితే ఇది కూడా చేస్తున్నాను, ఆన్లైన్లో కూడా పెడుతున్నాను. అందరు సపోర్ట్ చేయండి, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా అందుకనేసి స్టిచ్చింగ్ బంద్ చేసిన. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఎప్పుడైనా పెడతానండి, నా బ్లౌజులు నేను కుట్టుకున్నప్పుడైతే ఆ వీడియోస్ కూడా పెడతాను. ఆ వీడియోస్ కూడా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.